గార్ల అనుభవాలు, అనుభూతులు చదువరులకు అద్భుతమనిపిస్తుంది. భగవద్ధర్మంలోని ముఖ్యమైన అంశము అహంకారాన్ని నశింపచేసుకోవడం, తద్వారా వచ్చే మార్పు, మానసిక పరివర్తన పొంది దుఃఖాన్ని దూరం చేసుకున్న భక్తుల ప్రస్తావన కల్కి ధర్మంలో శ్రీ భగవాన్ ఇచ్చే అనర్విచనీయమైన అనుభవాలను కృష్ణమూర్తి గారు ద్వారా తెలిపారు. నిరాశ, నిస్పృహ, నిస్సహాయతలతో మగ్గిపోతున్న మనిషికి తన అనుగ్రహాన్ని అందించడానికి వచ్చినవాడే కల్కి భగవానుడుగా రచయిత గుర్తించారు. ప్రేమ, దుఃఖము, తపన, కోరికలు వంటి అంశాల గురించి ప్రస్తావన పాఠకులను ఆలోచింపచేసే విధంగా ఉన్నది. కల్కి ధర్మము ఆయన్నెందుకు ఆకర్షించిందోనన్న దాన్ని ప్రస్తావించి అలాంటి ధర్మాన్ని పాఠకుల ముందుంచడం ఒక సాంఘిక బాధ్యతగా భావించారు.